ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణ నారాయణం నమస్కృతం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం నరం చైవ చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం దేవీం సరస్వతి సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయముదీరయే. తతో తతో జయముదీరయే. జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం నిత్యం భాగవత భాగవతం సేవయా. సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతి భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్ఠికీ. నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ దేవకీ నందనాయ చ నందనాయ నందగోపకుమారాయ గోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ గోవిందాయ నమో నమః. నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండం. హరే కృష్ణ. ఇక నుంచి ఏడో శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు భగవంతుడి యొక్క ఆకర్షణ ఎంత తీవ్రమైంది, అది ఏ విధంగా ఎంత ప్రభావితం చేస్తుంది మనుషులను అన్నది ఇక్కడ ఒకరు ఎంత భగవంతుడి మన ఆకర్షణలు అవుతే అది ఏ విధంగా మనుషులు ప్రభావితం చేస్తుంది మనం ఈ 7 నుంచి 14వ శ్లోకం వరకు మనం తెలుసుకోవచ్చు. ఏడో శ్లోకం. ఉషిత్వా హస్తినాపురే మాసాన్ కతిపయాన్ హరిః సుహృదాం చ విశోకాయ స్వశుచ్య ప్రియకామ్యయ. తన బంధువులను సొంత సోదరైన సుభద్రను ఆనందపరచుటకు శ్రీకృష్ణుడు కొలది మాసముల హస్తినాపురం నందే వసించెను. బంధువుల్ని తన సోదరుని, ఎందుకని అప్పుడే ఆమె భర్తని కోల్పోయింది, అభిమన్యుని. అంచేత ఆమెని కొద్దిగా ఓదార్చడం కోసం ఆయన కొన్ని రోజులు హస్తినాపురంలోనే ఉన్నాడు.
ఇంకా ఇదంతా ప్రభుపాద వారు ఆ ఎందుకున్నాడన్న విషయాన్ని ఇక్కడ రాస్తున్నారు. దాంట్లో పెద్ద మన ఇది మా కాస్త ఇది ఉంది కదా, దాంట్లో మనం ఏం చదవడం లేదు. నెక్స్ట్ వస్తున్నాం. ఆమంత్ర్యాచ జ్ఞాన పరిశ్వజ్ఞాభివాద్య వాద్యతం ఆరురోహ రథం కైశ్చిత్ పరిష్వక్తో అభివాదితః. శ్రీకృష్ణుడు ప్రయాణం కేక అనుమతిని కోరి ధర్మరాజుతో అనుమతింపబడినప్పుడు ఆ దేవదేవుడు అతని పాదముల చెంత వాలి వందనమును సమర్పించను. ఇక్కడ ఇన్ని రోజులు ఉండడానికి కారణం కూడా ఏంటంటే ధర్మరాజు ఉండమని అడగడం వల్ల ఉన్నాడు. ఒకటి ఆయన కోరిక, రెండోది వీళ్ళందరినీ కూడా అందరికి తన బంధువులకి ప్రత్యేకించి సోదరి అయిన సుభద్రకి ఆనందం కలిగించడం కోసం, ఆయన వాదార్చడం కోసం ఆయన ఉన్నాడు. ఆయన కొన్ని రోజులు ఉన్న తర్వాత శ్రీకృష్ణ మనం తిరిగి ప్రయాణం చేయాలని చెప్పి ధర్మరాజుతోటి అనుమతిని అడిగితే ధర్మరాజు దానికి అనుమతి ఇచ్చాడు. ఎలాగలిగాడు? వెళ్ళి ఆయన పాదలో చెంత వాలి వందములను సమర్పించను. అంటే భగవంతుడు అన్న విషయం ధర్మరాజుకి తెలుసు, కృష్ణుడికి తెలుసు. అయినా సరే సామాజిక నీతి నియమాలనేవి పాటిస్తున్నారు. వర్ణాశ్రమ ధర్మాన్ని ఎప్పుడు కూడా అతిక్రమించలేదు. అంచేత భక్తులు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్ర విరుద్ధంగా అయితే సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా నడవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చెయ్యరు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని చైతన్య మహాప్రభు కూడా హరిదాస్ ఠాకూరు, రూప గోస్వామి, సనాతన గోస్వామిని జగన్నాథ్ మందిరంలోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. వాళ్ళు ముస్లింలు, వాళ్ళకి ప్రవేశం లేదంటే ప్రవేశం లేదంతే. చైతన్య మహాప్రభు తలుచుకుంటే వాళ్ళని ఈజీగా తీసుకెళ్లొచ్చు. ప్రతాపరుద్ర మహారాజు ఒక మాట కౌరు పంపిస్తే చాలు, ప్రతాపరుద్ర మహారాజు మొత్తం ఒక శాసనాన్ని చేసేస్తాడు. కానీ ఏనాడు కూడా దాన్ని అతిక్రమించడానికి చైతన్య మహాప్రభు ప్రయత్నించలేదు. అంచేత సామాజిక కట్టుబాట్లని గట్ట మనం తెలుసడానికి మనం ప్రయత్నం చేయకూడదు, ఎంత భక్తులైనా సరే. అంచేత ఆయన తనకంటే వయసులో పెద్దవాడు కాబట్టి ధర్మరాజు ఆయనకి ఆ పాదాలకి వందనం చేశాడు. పెద్ద ధర్మరాజుని ఆలింగనం చేసుకున్నాను. తర్వాత ఏ విధంగా దాన్ని ఆలింగనం చేసుకుని తన యొక్క ప్రేమాభిమానాన్ని వ్యక్తపరిచాడు. తదనంతరం మరికొందరు శ్రీకృష్ణ ఆలింగనం చేసుకునిగా వారి అభివాదమును కొని అతడు తన రథమును నడుతుంది. కొంతమంది ఏమో కృష్ణ భగవాన్ని ఆలింగనం చేస్తున్నారు, కొంతమంది ఆయనకి అభినందన చేశారు, కొంతమంది ఏమో నమస్కారాలు చేశారు, కాళ్ళకు నమ్మకారు. ఇలా రకరకాలు ఎవరు వయసును బట్టి వాళ్ళు బట్టి చేసిన తర్వాత అన్నిటికీ ఆయన ప్రతిస్పందించి లాస్ట్కి రథాన్ని ఎక్కాడు. ఇప్పుడు చెప్తున్నారు ప్రభుపాద, ధర్మరాజు శ్రీకృష్ణకు జ్యేష్ఠ మేనభావ కనుక ప్రయాణముకు సమయమున శ్రీకృష్ణుడు ఆ రాజు పాదములకు వందనం రసికాను. జ్యేష్ఠుడు కాబట్టి ఆయన చేశాడు. ఈ విధంగా సామాజిక కట్టుబాట్ల కోసం ప్రభుపాద దీంట్లో వివరిస్తున్నారు. సుభద్ర బుధోపతి కుంతి విరాట తనయా తదా గాంధారి ధృతరాష్ట్రస్య యూత్సర్గౌతమో యమౌ వృకోదరస్య ధౌమ్యశ్చ త్రియో మత్స సుతాదయః నాసే హిరే విముహ్యంతో విరహంసార్ గదన్వనః. ఆ సమయంలో సుభద్ర, ద్రౌపది, కుంతీదేవి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యూత్సుడు, కృపాచార్యుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మున్నగవారు శ్రీకృష్ణుడు విరహమును సహించలేక దాదాపు మోర్చనందిన వారు. ఇది భగవంతుడితోటి సంబంధం ఏర్పరచుకుంటే కలిగే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు వదలడానికి ఇష్టపడరు. ఎవరైతే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకుంటారో వాళ్ళు భగవంతుని వదిలి ఉండడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అందుకే వీళ్ళందరూ దాదాపు మూర్చిపోయేంత స్థితికి వెళ్ళిపోయారు. అంత విరహభావంలో అదా వాళ్ళకి వెళ్ళిపోయారు. హరే కృష్ణ ప్రభుజీ. కానీ గాంధారి యుద్ధం అయ్యాక ఆయనకి శాపం వస్తారు కదా,
మరి అంత ప్రేమగా ఉన్నప్పుడు ఆయనకి శాపమాల వేసుకున్నారు ఆవిడ. ఓకే, నేను అదే చెప్దాం అనుకున్నాను, మీరు అక్కడ ఆల్రెడీ అడిగితారు. మనం అనొచ్చు గాంధారి శపించింది కదా అని. చూడండి, మనం ఎంత భక్తులు అయినా ఒక ఒక సమయంలో కొంత హృదయానికి మనం పరిస్థితులకి తాత్కాలికంగా మనం లోన్ అవుతుంటాం, గురవుతుంటాం పరిస్థితులకి. ఇప్పుడు చైతన్య మహాప్రభు భగవంతుడు సాక్షాత్, కానీ హరిదాస్ ఠాకూరు తన శరీరం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ఏడ్చాడు, దుఃఖించాడు. ఆయన దుఃఖించాల్సిన అవసరం లేదు, ఆయన ఆత్మారాముడు, ఆయన ఒక ఆనందం కోసం ఎవరు కాదు. కానీ అది ఆత్మారాముడు కంటే భగవంతుడు ఒక వ్యక్తిగతంగా ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. తన ఐశ్వర్యాన్ని చూపించుకోవడానికి ఇష్టపడ్డు, మనలాగా భావోద్రేకాలతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. సంచేత అక్కడ గాంధారి కృష్ణుని మీద ప్రేమ ఉంది. ఎందుకు కృష్ణుడికి ఆకర్షణ కాని వాడైతే కృష్ణ అనే పేరుకే అర్థం లేదు. కృష్ణుడు అంటేనే సర్వాకర్షకుడు, సర్వాన్ని ఆకర్షించేవాడు. కానీ ఏంటంటే అప్పుడప్పుడు మనందరం కూడా ఒకప్పుడు భగవంతుడు అంటే పిచ్చి. ఈరోజు ఏమయ్యా, భగవంతుడు అంటే దూరం అయిపోతున్నాం. ఎందుకని మనం మమకారం కృష్ణుడి నుంచి బయటకు వస్తుంది పెట్టుకున్నాం, మళ్ళీ దాన్ని మళ్ళీ తీర్చుకోవడానికి వస్తున్నాం. ఇలా ప్రవచనం విన్నప్పుడల్లా భగవంతుడు వెళ్తారు. ఒకసారి క్లాస్ అయిపోయిందంటే మళ్ళీ మామూలే. చెప్పున నేను అంటే మీరు అని అందరూ అంతే. ఎందుకంటే మనలో అది ఉంది. సో అదే విధంగా ఆమెకి భగవంతుడి మీద ప్రేమ ఉంది, కానీ ఈ వ్యామోహం వల్ల ఆమె దాంట్లో ఆ క్షణికమైన కోపం మీద ఆయన సప్పించేసింది. దాని అర్థం అదేం కాదు, లేదని కాదు. మనం కూడా ఎంత ప్రేమ ఉన్నా సరే కొన్నిసార్లు కొంచెం విసుగుబాటు, లేకపోతే మనం మనసు బాగోలేనప్పుడు మనం చేదరించుకుంటాం. దాని అర్థం ఏంటంటే అక్కడ కోపం లేదన్నా, అది కోపం అన్న అది ఇష్టం లేదన్నా కాదు, ఆ సమయానికి అది మనకి కొద్దిగా ఇదవుతుంది. సో అదేవిధంగా గాంధారి అక్కడ క్షణికమైన ఆ బాధ వీటిల్లో కృష్ణుని శపించినప్పటికీ ఆమె కూడా గాంధారి కృష్ణుడు అంటే ప్రేమ, కృష్ణుడి ఆకర్షణ లవణ వాళ్ళంటూ ఎవరు ఉండరు. అది ఓకే కదా, ఎవరైనా ఉందా? భాషలో రాస్తున్నారు మనం ఎందుకు భగవంతుని మర్చిపోతున్నాం, కృష్ణుని మర్చిపోయేవాడు. దానికి మాయాశక్తి ప్రభావంలోనే బద్ధజీవుడు శ్రీకృష్ణ భగవాన్ని మరువగలుగుతున్నాడు, లేనిచో అది అతనికి సాధ్యం కాదు. అది కృష్ణుని మర్చిపోవడం అనేది సాధ్యం కాదు, బలవంతాన్ని అది జరగాలి. మరి భగవంతుని ఎవరు చేస్తున్నారు? మాయాశక్తి. మాయాశక్తి ఏ విధంగా చేస్తుంది? మనలో కోరికలు పుట్టించడం ద్వారా. అంచేత ఆ కోరికలకు లోనికి మనం తప్పులను తెలుసుకోవడం, తప్పులు చేస్తుంటాం. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, ఎందుకు మనుషులు తెలిసి కూడా ఎవరో బలవంతాన తన మీద రుద్దుతున్నట్టుగా తప్పులు చేస్తారంటే కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. కామం ఏది రజోగుణం నుంచి పుట్టుకొచ్చిన ఈ కామం వల్లే మనుషులందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. సంచేత మనలో ఆ కామభావాన్ని పెంచడం ద్వారా మాయాశక్తి మనం ప్రభావితం చేస్తుంది. దానివల్ల మనం కృష్ణుని మర్చిపోతున్నాం. లేకపోతే ప్రభుపాద చెప్తుంది అంటే లేనిచో అతనికి అది సాధ్యం కాదు, జీవుడికి కృష్ణుని మర్చిపోవడం. ఒక్కసారి కృష్ణుని తరకు సాంగత్యం వస్తాయి. తర్వాత తత్సంగాన్ముఖ దుస్సంగో హాతుం నోత్సాహతే బుధః కీర్తిమానం యశో యశ్చ సకృదా కర్ణ్య రోచనం తస్మిన్యస్త ధియపార్థ సహేరన్ విరహం కథం దర్శన స్పర్శ సంలాప
సైనా సైనాసన భోజనై. ఎవరు భగవంతుని యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టలేరు అని చెప్తున్నారు. అది ఎవరైతే భగవంతుని యొక్క గుణగానాలు వినకుండా ఉండలేరు అన్నది. ఎవరు లేదా ఇంకో విధంగా చెప్పుకుంటే ఎవరైతే తెలివైన వాళ్ళు ఎవరు అన్నది ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నారు. ఎవరట? శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రీకృష్ణ భగవాన్ని అవగతం చేసుకుని దుస్సాంగత్యం నుండి ముక్తులైన బుద్ధజనులు ఆ దేవదేవుని యశో శ్రవణమును ఒక్క మారు కావించినను దానిని త్యజించజాలరు. ఒక్కసారి భగవంతుడి కోసం విన్నా సరే వాళ్ళు విడిచిపెట్టలేరట. ఎవరు శుద్ధ భక్తుల సాంగత్యం కృష్ణ భగవాన్ అవగాహన చేసుకుంటారు. ఉదాహరణకి సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి నా వ్యాధివ్యాసం నుంచి విన్న తర్వాత ఆయన మతం మారిపోయారు. అలాగే దుస్సాంగత్యం ముక్తులైన వాళ్ళు ఎవరైతే దుస్సాంగత్యాన్ని విడిచిపెడతారో వాళ్ళు కూడా భగవంతుని యొక్క సాంగత్యాన్ని ఒక్కసారి విన్నా వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టలేరు. మూడో బుద్ధజనులు, బుద్ధిమంతులు. ఈ ముగ్గురు ఒక్కసారి భగవంతుడి యొక్క శ్రవణం చేస్తే, యశస్సుని శ్రవణం చేస్తే వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళలేరట. అది విన్నందుకు అట్టి అయితే ప్రభు చెప్తున్నా, అట్టి ఎడ శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించచ్చు, అతని స్పర్శించచ్చు, అతనితో సంభాషించచ్చు, సైనాసన భోజనాదులను అతనితో కలిసి గావించచ్చు, సన్నిహిత సాహచర్యం అనుభవించిన పాండవులు ఏ విధంగా ఆ దేవదేవుని విరహం సహించగలరు? ఒక విన్నవాళ్ళు విడిచిపెట్టలేకపోతే ఇంకా ఆయనతో రోజు కలిసి తిరిగారు, మాట్లాడారు, కలహించుకున్నారు, లేదంటే దగ్గర తీసుకున్నారు, భోజనం చేశారు, సేవ చేశారు, పట్టుకున్నారు, ముట్టుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఇలా రకరకాలుగా అన్ని చేసుకున్నారు. వాళ్ళు ఎలా వదిలేస్తున్నారు? పాండవులకి ఏదైతే మరి గోపికలకి లేదా గోపబాలుకి, బృందావన వాసులకి, వరదివాసులకు పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? పంచేత భగవంతుడి యొక్క అది దర్శనం కానీ, భగవంతుడి యొక్క శ్రవణం కానీ ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తాయంటే అంత ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి మనం ఇటువంటి ఇంత క్లిష్టకరమైన దుర్భరమైన ఈ భవసాగర్ వలయంలో నుంచి మనం బయట రాగలుగుతున్నాం. అంత ఆకర్షణ లేకపోతే మనం ఇవన్నీ విడిచిపెట్టాలన్న ఆలోచన ఎక్కడ వస్తుంది? కొన్ని కోట్ల సంవత్సరాల్లో మనం అది మన భాగం అయిపోయి మనం అదే అనుకుని జీవిస్తున్న వాళ్ళని ఒక్కసారిగా తెంచుకొని బయటికి రావాలని ప్రయత్నం, తెంచుకున్నా లేదా కనీసం తెంచుకొని రావాలని ప్రయత్నం జరుగుతుంది, ఆలోచన వస్తుంది. అది వస్తుందంటే కృష్ణుడు ఎంత ఆకర్షణ లేకపోతే మనం అలా చేస్తాం. కృష్ణుని దర్శించలేదు, శ్రవణం కూడా సంపూర్ణంగా చేయడం లేదు, అయినా మనకి ఇంకా కోరికలు ఉన్నాయే. నిజంగా మనం అన్ని సంపూర్ణంగా చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంచేత కృష్ణుడి యొక్క సాంగత్యం అన్నది అది ఏ రకమైన సాంగత్యం అవ్వచ్చు. శ్రవణ సాంగత్యం అవ్వచ్చు, కీర్తన సాంగత్యం అవ్వచ్చు, దర్శన సాంగత్యం అవ్వచ్చు, లేదంటే ఆరాధన సాంగత్యం అవ్వచ్చు. ఏ సాంగత్యం అయినా సరే సరైన దృక్పథంలో మనం చేయగలిగితే మనం విడిచి ఉండలేము. ఏది మిడిమిడిగా తప్పుతో చేస్తుంటేనే మనం విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం. మనం అన్ని తెంచుకొని వెళ్ళిపోవాలని కోరిక పుట్టేస్తున్నాయి మనలో. ఇంక నిజంగా మనం అదే దాన్నే మనం జీవితంగా మనం చేసుకుంటే మన పరిస్థితి ఎంత ఉంటుంది, మనం ఏ స్థాయిలో ఉంటాం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లా ఇది అంత శ్లోకం అంత గొప్పదో. మళ్ళీ మరోసారి చదువుతున్నాను. శుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీకృష్ణ భగవాను అవగతం చేసుకొని లేదంటే దుస్సాంగత్యం నుండి ముక్తులైన బుద్ధజనులు దేవుడు యశోసేవులు ఒక్క మారు కావిస్తే చాలు దాన్ని త్యజింపజాలరు. అట్టి ఎడా శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించుచు, అతన్ని స్పర్శించుచు, అతనితో సంభాషించు, శైలాసనమున భోజనాదులను అతనితో కలిసి కావించచ్చు, సన్నిహిత సహచర్యం అనుభవించే పాండవులు ఏ విధంగా ఆ దేవదేవుని విరహం సహించగలరు అర్థం చేసుకోవచ్చు. మనం ఏమి లేని మనకే
భక్తి వదిలిపెట్టంటే మనం వదిలిపెట్టలేకపోతున్నాం. ఇంట్లో వాళ్ళు గొడవలు పడ్డానికి వెళ్తున్నాం, స్నేహితులు వదులుకోవడానికి రెడీ అవుతున్నాం. నిజంగా అవన్నీ దొరికితే మనం ఎలాగొంటామో అర్థం చేసుకోవచ్చు. సో ప్రభుపాద భాష్యంలో మొత్తం భాష అంతా ఇంపార్టెంట్ గానే ఉంది. మొత్తం చూసుకుంటే భాష్యంలో చెప్తున్నారు, ఉన్నత లేని వాళ్ళని సేవించటయే జీవుని సహజమైన స్థితి. సహజ స్థితి ఇది. ఎవరికో సేవ చేయాలి, ప్రత్యేకించి ఉన్నతమైన మనకి సేవ చేస్తూ ఉంటాం. వివిధ స్థాయిల భోగానుభవంలోకే అతడు భౌతిక శక్తి యొక్క ఆజ్ఞలను పాటించుచు బలత్కారంగా సిద్ధపడి నాడు. పాటించడానికి భౌతిక శక్తి ఆజ్ఞలను పాటించడానికి బలత్కారంగా సిద్ధపడినాడు. వివిధ స్థాయిల భోగానుభవంలోకే భోగించే అనుభూతులు పొందాలనే కోరిక వల్ల ఆయన బలవంతంగా ఈ భౌతిక శక్తికి ఆజ్ఞల్ని పాటించడానికి సిద్ధం అవుతున్నాడు. అదే ఆ భోగవాంఛ, అందుకని కామాన్ని వదులుకోమని చెప్పింది. కామమే కారణం అని చెప్పి భగవద్గీత చెప్పింది. ఎప్పుడైనా భోగభాంఛను మనం వదులుకుంటామో అప్పుడు భౌతిక శక్తిని మనం వినం. భౌతిక శక్తికి సంబంధం ఉండదు. మనం ఎప్పుడు కూడా భగవంతుని అంతరంగ శక్తి అయిన ఆధ్యాత్మిక శక్తితో మనం సంబంధాలు ఏర్పరచుకుంటాం. భగవంతు యొక్క దివ్య శక్తితోటే మనం సంబంధాలు ఏర్పరచుకుంటాం. ఆ విధంగా మనం ఈ భౌతిక శక్తి ద్వారా ఆ విధంగా ఇంద్రియాలను సేవించడం అతను అలసట నొందడు. అంచేత భౌతిక శక్తి ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ భౌతిక శక్తి ఎప్పుడు ఏం చేస్తుంటే ఇంద్రియాలని ఆనందపరచడానికి ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మనం అందరూ చెప్తారు, మనం ఎవరికి సేవ చేస్తున్నాం, ఎవరైతే మన 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 పరిశ్రమని గుర్తించడో వాళ్ళకి సేవ చేస్తున్నాం. ఒకటి మన పడే శ్రమ ఎలాంటిది, మన శ్రమని ఏ స్థాయిలో కూడా గుర్తించరు. ఒకటి. రెండోది, మన శ్రమకి తగిన ఫలితాలు కూడా ఇవ్వరు. అటువంటి వారికి మనం సేవ చేస్తూ మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. ఏటవి? ఇంద్రియాలు. మనంతా ఇంద్రియ భోగం కోసం సేవ చేస్తూ కూర్చున్నాం. కానీ ఏనాడు కూడా అవి మన ఫలితాన్ని గుర్తించవు. మనం రోజు సినిమా చూస్తున్నాం, తలనొప్పి వస్తే అన్ని బంధు మనం తిట్టుకుంటాం, మనం తిట్టుకుంటాం. ఏం చూసాను అంతా దరిద్రం చేసాము, అరే సినిమా చూద్దాం అన్నది. లేదంటే ఆటలు గేమ్ ఆడేసాం, నెక్స్ట్ కాల్ పీకులు. మనం ఎప్పుడు గుర్తించాం, అప్పుడు మళ్ళీ రేపు తిట్టుకుంటాం. నేను ఎందుకు ఆడిస్తున్నా అంత ఆవేశం ఆడిసాను కానీ మళ్ళీ తిట్టుకుంటుంటాం. ఆ ఇంద్రియాలు చేస్తుంటాయి, మనం ఇంద్రియాలు తిట్టి చేస్తుంటాం. ఆడమని చెప్పింది అదే ఇంద్రియం, మళ్ళీ నెక్స్ట్ తిట్టింది కూడా అదే ఇంద్రియం. ఇక మనకి పడిన ఎంత శ్రమని అది గుర్తించదు. జీవితాంతో వాటి సేవ చేస్తున్నాం, కానీ ఒక్కటైనప్పుడు మనకి ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. లేదా దుఃఖం కలిగిస్తుంది. మన శరీరాన్ని ఎంత నాజుకు ఉంచుకొని ఎంత ప్రయత్నించినా 10 సంవత్సరాలు పోతే మనకి అన్ని రోగాలు వస్తాయి, మడతలు పడిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఏది శాస్త్రం ఉంటుంది? అది ఇంత శ్రమ పడ్డాడు పని ఇంకో 10 సంవత్సరాలు కొంచెంగా ఉంచుతామని చెప్పి ఉండదు. సో మన పడిన శ్రమను గుర్తించవు. కొన్ని మనకి తిరిగి అంత ఆనందం ఇస్తాయంటే ఇవ్వవు. చూడండి, ఒక చిన్నపిల్లవాడు సంవత్సరం అంతా కష్టపడి చదువుతాడు, ఫస్ట్ రావాలని చెప్పి ఫస్ట్ వస్తాడు. ఎంతసేపు ఉంటుంది ఆనందం? 5 నిమిషాలు. అంటే 365 రోజులు పది శ్రమకి ఫలితం ఎంత? 5 నిమిషాలు. 5 నిమిషాలు గెలుతాడు. ఫస్ట్ వచ్చాను, స్కూల్ ఫస్ట్ వచ్చాను, అది వచ్చాను, ఇది వచ్చాను అంటాం, అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పుస్తకాలు పట్టుకుని చదవాలి. మళ్ళీ టెన్షన్ చేత
ఈ ఇంద్రియాలు ఎటువంటి అంటే మన కష్టాన్ని గుర్తించవి, మన పడిన కష్టానికి తగినంత ఫలితాన్ని కూడా ఇవ్వమనివి. అటువంటి వాటికి మన జీవితాంతో సేవ చేసుకుంటూ మన అమూల్యమైన జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. అంచేత ఆ విధంగా ఇంద్రియాలు ఇదంతా ఎందుకు? భౌతిక శక్తి యొక్క ప్రభావం చేత మనం ఇలా చేస్తున్నాం. అలసట చెందడం లేదు. ఒకవేళ అతను అలసిపోయినను సంతృప్తుడు కానట్లుగా మాయశక్తి దాని అంది అతన్ని బలవంతంగా నియుక్తం చేయను. మనం అనొచ్చు నేను అలసిపోయిన, మనం చాలా మంది అంటాం బా నాకు జీవితం విరక్తి వస్తుందండి, అసలు ఏంటి జీవితం అంటాం, మళ్ళీ అదే చేస్తాం, విడిచిపెట్టాం. మనం చాలా మంది విసిగిపోయాం, జీవితంలో చాలాసార్లు అనుకుంటాం ఏంటి విసుగు డైలాగ్ వేస్తాం, మళ్ళీ 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 మామూలే, మళ్ళీ లేస్తాం, మళ్ళీ అదే పని చేస్తుంటాం. అది చెప్తాం. ఒకవేళ అలిసిపోయినను సంతృప్తి కానట్లు మాయాశక్తి దాని అతను బలవంతంగా మనం నియతం చేస్తుంది. తిట్టుకుంటుంటేనే మళ్ళీ చేస్తాం. పిల్లలు తిడుతుంటే ఏదో మీకు మీకు మీ అన్ని చేసినా మీకు బుద్ధి మీకు గురి ఉండదు అంటుంటే వంట చేస్తుంటే భోజనం పెడుతుంటాం. తండ్రి కూడా అది చేస్తాడు, మీకు ఎవరు సంపాదించి మానేస్తే సరిపోద్ది, అది ఇది చేస్తుంటే మరి సంపాదిస్తాడు, ఉద్యోగం చేస్తాడు, డబ్బులు తెస్తాడు, ఫీజు కడతాడు, అని చేస్తుంటాడు. అటువంటి ఇంద్రియ భోగ కార్యములకు అంతమన్నది లేదు. లభించేది ఆశ ఏమాత్రం లేకుండా అట్టి సేవందే బద్ధజీవుడు చిక్కుపోవచ్చున్నాడు. ఇది ఇంద్రియాలు చేసేవారి యొక్క దుస్థితి. ఈ మాయాశక్తి భౌతిక శక్తికి లోకం అయితే చేసేది ఇది. చూడండి, ఐదు కారణాలు చెప్తున్నారు ఇక్కడ. ఏ విధంగా వస్తారు? వివిధ స్థాయిల్లో భౌతిక వాంఛ వలన బలవంతాన ఏదో ఒక కార్యం చేసినట్టు చేస్తారు మనకి. ఒకటోది. రెండోది, దాంట్లో అలసటని చూడ ఎన్నిసార్లు ప్రయత్నించి ఫెయిల్ అవుతున్నా సరే ఇంకా చేయాలి ఏదో ఆ కోరిక పుట్టిస్తూనే ఉంటుంది, అలసిపోయేటట్టు చేయదు. ఒకవేళ అలసిపోయాను బాబు నాకు ఇంకొద్దురా అనుకున్నా సరే ఏదో ఒక వ్యామోహం పెట్టి మళ్ళీ అదే చేయిస్తూ ఉంటుంది. నాలుగవది, కొన్ని ఎప్పుడైనా అది చందించి పని అనుకున్న కాలం సాధిస్తామంటే ఎప్పుడు సాధించేటట్టు చేయలేదు. ఇది ఎప్పుడు కూడా ఇంకా ఇంకా అందులో ఇంకొంచెం అన్నట్టు ఉంచుతూనే ఉంటాయి, ఎంతో కొంత ఉంచుతూనే ఉంచుతారు. సంపూర్ణం ఎప్పుడు చేయదు. ఐదోది, నేను విడుదల అనే ఆశ లేకుండా చేసి పెట్టేస్తాను. సో ఈ విధంగా ఈ భౌతిక శక్తి మనల్ని ఈ సంసార బంధంలో బంధించి ఉంచుతుంది. అంచేత ఏం చేస్తారు? ఇది మరి దీనికి ముక్తి అసలు గింతేనా మన జీవితం? మరి బయటకు రాలేమా మనం? చెప్తున్నారు, శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారానే అటువంటి ముక్తి సాధ్యపడగలదు. వాటి నుంచి ముక్తి రావాలంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం. ఏ విధంగా అది మనల్ని ఇచ్చేస్తుంది చూడండి, తర్వాత చెప్తున్నారు. అటువంటి సాంగత్యం మానవుడు క్రమంగా తన ఆధ్యాత్మిక చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. ఎప్పుడే భక్తులతో సాంగత్యం చేస్తూ ఉంటామో వాళ్ళ ద్వారా మనం ఏం చేస్తే మనం ఈ భౌతిక ఆకర్షణ వదులుకొని ఆధ్యాత్మిక చైతన్యానికి మనం ఉద్ధరించబడతాం. ఒకటోది. ఆ విధంగా అతను శ్రీకృష్ణ భగవాన్ భక్తిత్వ సేవను గూర్చుటయ్యే తన నిజస్థితి గాని కామము, క్రోధము, భోగాభిలాష ఇంద్రియములను సేవించడం కాదని ఎరుగగలడు. ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటి, తన నిజ స్వరూపం భగవంతుని సేవ చేయడం అని తెలుసుకుంటాడు. ఈ కామక్రోధ లోభాలు వదులుకొని ఇంద్రియ భోగం నుంచి బయటపడాలని చెప్పి తెలుసుకుంటాడు. ఈ రెండు తెలుసుకుంటాడు భక్తుల సాంగత్యంలో. సంగమ, స్నేహం, ప్రేమలన్నవి కామందు వివిధ భాగములే. ఇవన్నీ కూడా కామంలో భాగాలే. ఈ సంఘం మనం కుటుంబం అనుకుంటాం, సంఘం అనుకుంటాం, దేశం అనుకుంటాం, రకరకాలుగా. ఇది 3. 4వది,
శుద్ధ భక్తుల సాంగత్యం వలసిన వారి నుండి అనుకోతో శ్రవణం చేయడం ద్వారా భౌతిక ఆనందం పట్ల ఆసక్తి తగ్గి శ్రీకృష్ణ భగవాన్ దివ్య కర్మల యొక్క శ్రవణాసక్తి అధికమగును. అది చూసారా, శుద్ధ భక్తులతో మనం ఎప్పుడైతే వింటామో రెండు జరుగుతాయి ఇక్కడ. ఒకటి భౌతిక వస్తువుల మీద ఆకర్షణ తగ్గిపోద్ది, కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక లీలల యొక్క శ్రవణం మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ విధంగా అవి ఒకమారు కలిగినంతనే తుపాకీ మందులోని అగ్ని వలె ఎటువంటి అవాంతరం లేకుండా క్రమముగా వృద్ధి నొందగలవు. తుపాకీ మందులోని అగ్ని వలె అంటే అర్థం ఏంటి? తుపాకీ గుండెకి ఒక కొట్టినప్పుడు అది అగ్ని పుట్టిస్తుంది. అప్పుడు అగ్ని పుడితే ఏముంది, గోళీ ఎక్కడి వరకు వెళ్తుంది, మన గమ్యాన్ని చేరే వరకు వెళ్తూనే ఉంటుంది. సో ఆ విధంగా మందు కూడా ఒక్కసారి ఈ రగులుకుందంటే గమ్యం చేర్చి తీరుతుంది ఈ సాంగత్యం. కొన్ని ఎంత చక్కగా ప్రభుపాద వారు మనకి ఈ మాయాశక్తికి భక్తులకు సాంగత్యానికి ఉన్న దీన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారు. అంచేత భక్తులకు సాంగత్యాన్ని విడిచిపెట్టడానికి లేదు మనకి. మనం అనుకోవచ్చు మనకి శుద్ధ భక్తులు అంటే శుద్ధ భక్తులు లేరు కదండి, అందుకని శుద్ధ భక్తులు అంటే శుద్ధ భక్తులు ఎవరు శుద్ధ భక్తులు కాదని చెప్పగలం? మన బాహ్యస్థితులు పరిస్థితులను చూసి మనం అంచనా వేసుకుంటే మనం తప్పులు అంచనా వేస్తాం. ఎవరు అంతరంగంగా ఎవరు శుద్ధ భక్తులు మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం శుద్ధ భక్తులుగా చూసి వాళ్ళతో మనం ఆ విధంగానే వ్యవహరించాలి. ఆ విధంగా మనం అపరాధాలు లేకుండా ముందుకెళ్ళి మనం మన యొక్క గమ్యాన్ని చేరుకుంటాం. శుద్ధ భక్తులు అంటే ఎవరో సఫరాన్ని ఇలాగ కాషాయ వస్త్రాలు వేసుకున్నారు, లేదంటే సన్యాసం తీసుకున్నారు, ఆలయ శుద్ధ భక్తులు మిగతా కాదు అన్నట్టుంటే తప్పు, పొరపాటు. వాళ్ళే కాదు, శుద్ధ భక్తులు అన్నవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మన బాహ్య పరిస్థితులు, బాహ్య యొక్క ప్రవర్తన బట్టి మనం పలానా వ్యక్తి శుద్ధ భక్తుడు, పలానా వ్యక్తి శుద్ధ భక్తుడు కాదని మనం చెప్పి మనం అపరాధ వ్యవహారాలు చేయగలిగి లేదు. అంచేది చక్కగా చూడండి, ప్రభుపాద వారు చక్కగా దీన్ని వివరిస్తున్నారు. మరోసారి నేను మళ్ళీ చెప్తున్నాను, మన భౌతిక పరిస్థితి, భౌతిక శక్తి ఏ విధంగా మనల్ని ఈ మాయలో బంధించి పెడుతుంది. వివిధ స్థాయిల్లో మనకి భౌతిక భోగానుభవాల మీద ఆకర్షణ కలిగించి బలవంతాన్ని మనం దాని ఆధీనంలో ఉండేటట్టుగా చేసుకుంటుంది. రెండోది ఆ కోరికలు మనకి తీర్చుకోవడానికి ఇంద్రియాలకి ఎప్పుడు సేవించేటట్టుగా చేస్తుంది. మూడోది మనం అలసిపోయినా సరే ఏదో ఒక వ్యామోహాన్ని కలిగించి మళ్ళీ దాని నుంచి బయట రాకుండా చేస్తుంటారు. నాలుగోది ఈ ఆనందాన్ని అంతరించి ఇక అమ్మాయి సాధించే నిన్నాళ్ళ కన్నా అన్న భావన కలిగించదు, ఎంతో కొంత ఉంచుతూనే ఉంచుతుంది. ఇంకా లేదు, అదొక చూడండి, ఒక గొర్రెవాడికి 100 మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, అందులో 99 వచ్చేసే ఒకటి రాలేదంటే ఆ 99 తెలిసే ఒకదాన్ని నెట్టుకోవడానికి వెళ్ళిపోతాడు. వాళ్ళు 90 పావుడు పోతే 99 దీన్ని కాపాడుకున్నారు చూడండి, 99 తెలిసి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇందులో పోయిన పర్వాలేదు అన్నట్టుగా అంత వ్యామోహానికి వెళ్ళిపోతాడు. అంచేత ఈ ఇంద్రియ భోగాన్ని సంపూర్ణ చేయదు కాబట్టి ఆ కొంత గుడ్డు పెరిగి దానికోసం కూడా అనుకుంటే ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆఖరికి అది ఎప్పుడో సంపూర్ణ చేసి బయటపడతాననే మార్గాన్ని చూపించదు. అలా ఆ మార్గం లేకుండా చేస్తారు కాబట్టి ప్రయత్నిస్తూ అందులో ఉండిపోతాడు. ఈ విధంగా మనల్ని బంధితం చేసుకుంటుంది భౌతిక శక్తి. దానికి నుంచి బయటికి రావడానికి ఒకటే మార్గం, ఏంటిది? భక్తుల సాంగత్యం. అంచేత ఆ భక్తుల సాంగత్యం ఏ విధంగా వస్తుంది?
ఎప్పుడైతే భక్తుల సాంగత్యం మనం క్రమంగా ఆధ్యాత్మిక చైతన్య స్థితికి చేరుకోగలుగుతాడు. రెండోది ఏం చేస్తుంది, తనకు నిజస్థితి కృష్ణునికి సేవ చేయడం అని తెలుసుకుంటాడు. క్రోధము, కామము, భోగాభ్యాసం ఇవన్నీ కూడా తనకి కావాల్సింది కాదు, వదులుకోవాలని తెలుసుకుంటాడు. నాలుగోది ఏంటి, వాళ్ళతో అనుకువగా వారి నుంచి వినడం ద్వారా భౌతిక ఆకర్షణల మీద విరక్తిని, భావాన్ని పెంచుకుంటుంటాడు. భగవంతుని యొక్క లీలాల యొక్క శ్రవణం మీద ఆసక్తి పెంచుకుంటాడు. ఐదవది. ఆరోది, తుపాకీ గుండులో మందులాగా తుపాకీ మందులో అగ్ని వల్లే తన గమ్యాన్ని చేరుకునే వరకు చేరుకుంటాడు. ఈ విధంగా ఎటువంటి అవాంతరం లేకుండా క్రమంగా వృద్ధి చెందుతాడు. సో ఈ విధంగా ఆయన గమ్యాన్ని చేరుకుంటాడు. ఇది భక్తుల సాంగత్యం వల్ల వచ్చి కలిగే లాభాలు. అయితే కృష్ణ ఎంత ఆకర్షణీయులని చెప్తున్నాడు. ఆత్మతృప్తులే సర్వ విధమైన భౌతిక బంధం నుండి విముక్తి అయిన వారిని కూడా తన భక్తులకు రీతిలో దివ్య ఆకర్షణ దేవదేవుడు శ్రీహరి ఆకర్షించడం తెలుపబడినది. వీళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఈ భౌతిక ఆకర్షణలకి దూరం అయిపోయారు, ఆధ్యాత్మిక భగవంతుడి మీద ఆకర్షణ పెంచుకోలేదు, కానీ భౌతిక దగ్గర మాత్రం దూరం అయిపోయారు, భౌతిక బంధాలను తెంచుకోగలిగారు. అటువంటి వాళ్ళు కూడా తన పక్కన మార్చుకుని తనకు ఆకర్షణ చేసుకునే వ్యక్తి కృష్ణుడట. ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మతృప్తులై అంటే సర్వవిధమైన భౌతిక బంధం నుండి ముక్తులైన వారిని కూడా తన భక్తులుగా మార్చుకోగలుగుతాడు ఆయన. అది భగవంతుడి యొక్క ఆకర్షణ శక్తి. సో అయితే భక్తుల యొక్క భగవంతుడి సాంగత్యం మనకు ఎలాగ జరుగుతుంది, భక్తుల సాంగత్యం కాదు. భక్తుల సాంగత్యం వస్తే ఏ విధంగా మనం కృష్ణుడి దగ్గరికి అవుతాము అన్నది ప్రభుపాదులు లాస్ట్ లో వివరిస్తున్నారు. అది అతడు భౌతిక జగత్తు యొక్క సర్వ రూపములను, గుణములను, నామములను, కర్మలను మర్చిపోయినట్టుగా చేయను. ఏది రూపము, గుణము, నామ, యశస్సు, లీలాల ద్వారా శ్రీకృష్ణుని స్మరణము శుద్ధ భక్తికి అత్యంత ఆకర్షణీయమైనది. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్మరిస్తుంటామో అది ఎప్పుడైతే భక్తులకు సాంగత్యంలో జరుగుతుంది. అది అతడు భౌతిక జగత్తు యొక్క సర్వ రూపములను, గుణములను, నామములను, కర్మలను మర్చిపోయినట్టు చేయను. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క రూప, నామ, గుణం వీటికి మనం ఎప్పుడైతే ఆకర్షిస్తామో అప్పుడేమవుద్ది, భౌతిక జగత్తు రూప, నామ, గుణం, యశస్సులకు మనం దూరం అయిపోతాం. అంతేగాక శుద్ధ భక్తులతో గల యోగ్యమైన సహచర్య కారణంగా భక్తుడు భగవాన్ సాంగత్యమునకు క్షణకాలంలో దూరము కాడు. శుద్ధ భక్తులు ఎలాగైతే ఒక క్షణం కూడా భగవంతుని విడిచిపెట్టకుండా ఉంటారో, ఎప్పుడు భగవంతుడి యొక్క స్మరణలో ఉంటారో, అదే విధంగా వాళ్ళ సాంగత్యంలోకి మనం వెళ్ళినప్పుడు మనం కూడా భగవంతుడి యొక్క సాంగత్యంలో ఆ విధంగా వెళ్ళిపోతాం. ఒక క్షణం కూడా భగవంతుని విడిచిపెట్టాం, ఒక క్షణం కూడా భగవంతుడి యొక్క స్మరణకి దూరం కావు. ఈ విధంగా శుద్ధ భక్తుల సాంగత్యం అనేది భగవంతుడికి దగ్గర చేస్తుంది. ఈ భాష్యాన్ని మళ్ళీ మరోసారి చదవండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తున్నాను. ప్రథమ స్కంధం 10వ అధ్యాయం 11, 12 శ్లోకాల యొక్క భాష్యం. ఓకే, తర్వాత సర్వైతే నిమిషైర్రక్షై తమనుధృత చేతసః వీక్షంత స్నేహ సంబంధ తత్ర ఆకర్షణం అనేది పాత్రలో శ్రీకృష్ణ కొరకు వారందరూ హృదయములు కరగసాగినవి. తప్పవాల్చకుండా వారు ఆ దేవదేవుణ్ణే నిరీక్షముగా వీక్షించు అసహనంతో అటు ఇటు కదలసాగిరి. ఆకర్షణ అనేది పాత్రలో శ్రీకృష్ణ కొరకు వారందరూ హృదయాలు కరిగిపోయారు. ఆకర్షణ వల్ల వాళ్ళందరూ కరిగి దాంట్లో ఇదైపోతున్నారు.
సో అంచేత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడికి అంత ఆకర్షణ అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు, కృష్ణుడు వెళ్తానంటున్నాడో వాళ్ళు సహించలేకపోతున్నారు. రెప్పు వాల్చుకున్న ప్రత్యేకంగా కృష్ణుడిని చూస్తున్నారు, అసహనం అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నాడు అనే దాంతో ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు పిచ్చివాళ్ళగా. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే నిజంగా భగవంతుడి యొక్క ఆకర్షణ ఎంత ఎంత ఇదన్నది మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. భాషల ప్రభుపాలు చెప్తున్నారు, నిత్యులలో నిత్యుడైన కారణమున భగవానుడు సహజంగా జీవులకు ఆకర్షణీయుడై ఉన్నాడు. ఒక మనిషి మరొక మనిషికి ఆకర్షణ అవుతున్నాడంటే అందులో ఉన్న ఆ కణం వల్ల ఆకర్షణ అవుతుంది, ఆత్మ వల్ల ఆకర్షణ అవుతున్నాడు. ఆకర్షణ ఎంత అందగత్తైనా ఎంత అందగాడైనా సరే అందులో ఆత్మ లేకపోతే మనం పట్టించుకోవాలి, వికృతంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి చనిపోయిన వాళ్ళ ఫేస్లు అంత ఇదిగా ఉండవు, ఆత్మలో ఉన్నప్పుడు ఉన్నంత ఇదిగా ఉండదు, ఆ ఆకర్షణ ఉండదు. అంటే ఒక వ్యక్తిలో ఆకర్షణ ఉన్నది దాంట్లో ఉన్న ఆత్మ వల్ల వస్తుంది. ఆత్మ అంటే ఏంటి? భగవంతుడి యొక్క అంశం. భగవంతుడు ఆకర్షణీయుడు కాబట్టి భగవంతుడి యొక్క అంశం ద్వారా ఆకర్షణ ఇంకొక జీవులకు వెళ్తుంది. అందుకే మనం ఒక జీవికి ఇంకొక జీవికి, ఒక మనిషికి ఇంకొక మనిషికి ఆకర్షణలు అవుతున్నాం ఒకరికొకరు. కానీ ఒక జీవికే మనం ఇంత ఆకర్షణ అవుతున్నాం, మనకి ఇటువంటి జీవులకి అందరికీ మూలాధారమైన ఇంకా ఆయనతో మన సంబంధం ఏర్పరచుకుంటే మనం ఇంకెంత ఆకర్షణ అవుతాం మనం. ఇంకా శివుడు సహజంగానే సర్వజీవుడు ఆకర్షణీయుడే ఉన్నాడు. మనం ఏ విధంగా మనం శాంతిని ఏదో మనం కనుక ఆ దేవదేవుడితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుట ద్వారా మనుషుడు శాశ్వతమైన శాంతిని పురోగతిని పొందగలడు. అటువంటి నిత్య సంబంధం ప్రస్తుతం భగవాన్ శాంతిమయ శక్తి భ్రాంతిమయ శక్తి అయిన మాయ ప్రభావం మరుగున పడి ఉన్నది. అది ఎప్పుడైతే మనం భగవంతుడు నిత్య సంబంధాన్ని ఏర్పరచుకుంటామో మన ఆనందం కూడా నిత్యంగానే ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఈ భ్రాంతిమయమైన భౌతిక ప్రకృతితో మనం ఆనందాన్ని మనం సంబంధాన్ని పెంచుకుంటున్నాం కాబట్టి మన ఆనందం కూడా అప్పుడప్పుడే ఉంటుంది. మనం భగవంతుడితో ఉన్నంతసేపు ఆనందం ఉంటున్నాం, బయటికి రాగానే ఎప్పుడైతే భౌతిక శక్తి మళ్ళీ మన సంబంధం పెంచుకుంటున్నాం మళ్ళీ అన్ని మన బాధలో కూడా అన్ని పెట్టుకొస్తున్నాయి. అందుకని ఇలాగ మనం ఇలా మందిరంకి వెళ్ళి జపం చేసుకోవడం లేదా ఇలా ప్రవచనం ఉన్నప్పుడల్లా మనం అన్ని మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకు చాలాసార్లు అప్పుడు అబ్బా మందిరంలో ఉండిపోతే అంత బాగుంటుంది, చక్క ప్రశాంతంగా ఉండండి మా ఇంద్రంలో. మందిరం ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? ఎందుకంటే అక్కడ అంతా మన సంబంధం భగవంతుడితో ఉంది, భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి అంతా ప్రశాంతంగానే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మనకు కావాల్సిన బయటకు వచ్చేసామో మనం మళ్ళీ భౌతిక జగత్తుతో మనం సంబంధం ఏర్పరచుకుంటున్నాం. దానివల్ల మన ఆనందం అంతా కట్ అయిపోయి మన దుఃఖం ఆనందం. ఈ విధంగా మనం ఈ చేస్తున్నాం. అంచేత ఈ భాగవతం ఏ విధంగా మనకి ఈ ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది ప్రభుపాదులు లాస్ట్లో చెప్తున్నారు. శుద్ధ భక్తుల ద్వారా కావించిన శ్రద్ధాపూరితమైన శ్రవణం చేత బద్ధజీవుడు ఈ పూర్ణస్థితిని శ్రీమద్ భాగవతం కలిగిస్తుంది. భాగవతం ఉంది కానీ ఇది భాగవతాన్ని శుద్ధ భక్తుల యొక్క ముఖార నుంచి వినడం ద్వారా మన ఈ బద్ధస్థితిని బయటపడి మనకు ఈ సంపూర్ణ ఆనందం పొందేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ భాగవతం. నిరుంధం నొద్గలద్భాష్ప వాళ్ళ పరిస్థితి కోసం చెప్తున్నారు. మౌత్కంఠ్యాధ్యావకీ సుతే నిర్యాత గారాన్నో భద్రా అభద్రాం ఇతి స్యాద్ బాంధవస్త్రియః. శ్రీకృష్ణుని గల ఉత్కంఠంతో బాష్పపూరిత నయనములు కలిగిన బంధువులైన స్త్రీజనము అంతఃపురమైన వెలుపలికి వచ్చిరి. తమ కన్నీటిని వారు అత్యంత కష్టంతో నిరోధించగలిగిరి. ప్రయాణ సమయం ఆ కన్నీరు అశుభం కలుగజేయనమోనని వారు మిగుల భీతి చెందిరి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటప్పటికీ ఉత్కంఠంతో వాళ్ళ కళ్ళనీళ్ళతో నిండిపోయి
వాళ్ళు ఇదైపోయారు. వాళ్ళకి దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు కాలుస్తున్నారు. కానీ ఇంకో పక్క భయం కూడా ఉంది. కానీ ఏడుతున్నప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు ఏడకూడదు కాదు, ఏడుస్తుంది అశుభం కాబట్టి మళ్ళీ వాళ్ళ కన్నీటిని వాళ్ళు మళ్ళీ ఆపుకుంటున్నారు. చాలా కష్టమే ఆపుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అది ప్రేమ, సహజమైన ప్రేమ. అందుకే భగవంతుడు అటువంటి ప్రేమకి ఆకర్షితుడయ్యేది. అది భగవంతుడు ఆయనకి మనం ఏడుస్తే ఏంటి, నవ్వుతే ఏంటి, ఆయన దగ్గర ఎటువంటి అశుభం రాదు. అయినా సరే వాళ్ళందరూ అరే నేను ఏడుస్తే ఆయనకి అశుభం, వెళ్తున్నప్పుడు ఏడకూడదు అని వాళ్ళకు దుఃఖాన్ని ఆపుకుంటున్నారు. అది ప్రేమ. మనం కూడా చూడండి, మన తల్లిదండ్రులు కానీ మా అమ్మగారు కూడా అంటుంటారు అప్పుడప్పుడు, నేను ఆల్రెడీ అమెరికాకి ఏదో అన్ని తిరిగి వచ్చేసాను, అయినా సరే ఇక్కడి నుంచి నేను మా వాడు పలాస 3 గంటలు ప్రయాణం, 3 గంటలు కూడా 2 గంటలే విజయనగరం నుంచి వెళ్ళిందని ఫోన్ చేయి అంటారు, చేరుకున్నాక ఫోన్ చేయి అంటారు. అంటే ఇంత తిరిగి వచ్చిన అది వెళ్ళలేనా, అది వెళ్దాం కాదు, వాళ్ళకి ఆ లాజిక్ పనిచేయదు. ప్రేమ అంతే. మనం ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఉంటాం, ఏం చేస్తున్నామో తెలియదు, కానీ ఇంటికి వచ్చాక మనం చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, జాగ్రత్త అన్ని చెప్తారు. అది ఇక్కడ ఏం చేస్తాం అన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మంచి పని చేస్తాం, మంచి వాళ్ళతో తిరుగుతున్నావా లేదా, చెడ్డలతో తిరుగుతున్నావా అవన్నీ గమనిస్తూ ఉంటారు. హాస్టల్లో ఉండి మనం ఏం చేస్తున్నాం ఎవరు తెలుసు. అంటే అక్కడ అది ప్రేమ వాళ్ళది. సో అదే విధంగా భగవంతుడు తెలుసు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన ఎటువంటి అశుభం అనేది దరిదాపుల్లోకి రాదు అనేసి. అయినా సరే వాళ్ళు ఉన్న ఆ సహజమైన ప్రేమ వల్ల వాళ్ళు అరే నేను భగవంతుడు వెళ్తున్నప్పుడు ఏడుస్తే అశుభం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కన్నిటిని చాలా కష్టం మీద ఆపుకుంటున్నారు. అదే విషయాన్ని ప్రభుపాద వారు మొదటి పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. కృష్ణ సర్వస్వభాయకుడు అయినప్పటికీ కూడా భక్తులు ఎంతో వ్యక్తిగతంగా ఉంటారు. భగవంతుడు కదా ఆయనకెట్లే అన్న అలా అనుకుంటే మనకి ఇప్పుడు మీకు భోగం పడే భగవంతుడు ఆయనకెట్లే, ఆయన బాగలే ఉంటుంది ఆత్మారాముడు, మనం ఏం చేయట్లేదు. అప్పుడు ఆరతి కొట్టే మన అనొచ్చు, ఆత్మారాముడు వాడే ఆర్తిస్తే చూస్తాడైతే వాడు ఆరతి వైపున ఆనందంగానే ఉంటాడు, ఏమి చెయ్యం అనగా. కానీ అది కాదు, భక్తి కాదు. భక్తి ఏంటంటే సహజం, ప్రేమ. అది ఇప్పుడు అనుకోరు మనం, అది అమెరికా అన్ని తిరిగి వచ్చాడు ఏంటి మనకేంటి ప్రేమకి ఎలా పోతా పోనే అని వదిలేరు. ఆ టికెట్ రిజర్వేషన్ అయిందా లేదా, కన్ఫర్మ్ ఆ టికెట్ అన్నీ అడుగుతారు. జాగ్రత్త, సామాన్ జాగ్రత్త, ఎల్లు ఫోన్ చేయి, లేదంటే మన ప్రసాదం కట్టిస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, రకరకాలన్నీ. ఎందుకంటే అది ప్రేమ, వాళ్ళకున్న ప్రేమ. తెలుసు ఆల్రెడీ తిరిగి వచ్చాడు, ఎందుకంటే దూరాలు తిరిగి వచ్చాడని చెప్పి. సో ఆ విధంగా ఈ భక్తులు కూడా భగవంతుడితో ఆ సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆ సంబంధానికి భగవంతుడు దాసోహం అయిపోతాడు. ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు, అనగా ప్రత్యక్షంగా 2వ పారాగ్రాఫ్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శ్రీకృష్ణుని గూర్చి చింతించేవాడు, ఆ శ్రీకృష్ణుని గూర్చి పలుకువాడు లేదా శ్రీకృష్ణుని అర్చించేవాడు అతని సన్నిహితుడగును. ప్రత్యక్షంగా పరోక్షంగా, లేకపోతే ఇష్టం ఉండో లేకో ఎలాగోలాగా శ్రీకృష్ణుని గురించి చింతించడం, శ్రీకృష్ణుని గురించి పలకడం, శ్రీకృష్ణుని గురించి చర్చించడం, అర్చించడం చేస్తే వాడు శ్రీకృష్ణునికి సన్నిహితుడు అయిపోతాడు. నిన్నే ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. అంటే చెప్పాను ఏదో, నిన్న ఒక పోలీస్ ఆఫీసర్లకు ఒక క్లాస్ ఇస్తున్నప్పుడు మనసు యొక్క లక్షణం నేను చెప్పాను. మనసుకి 3 లక్షణాలు ఉంటాయి. ఏంటంటే థింకింగ్, ఫీలింగ్, బిల్డింగ్ అని చెప్పి వారికి ఉదాహరణ ఇచ్చాం. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు, అడ్వర్టైజ్మెంట్ మొదట చూపించినప్పుడు ఓహో కొత్తది వచ్చిందని ఆలోచిస్తుంది. రెండోసారి వచ్చినప్పుడు ఊహించుకుంటది, ఇది నాకంటే ఎలా బెటరు,
అన్నది ఊహిస్తూ కూర్చుంటది. ఈ దీంట్లో ఇది నాకంటే బెటర్, ఈ నా మొబైల్లో 2 GB ఉంది, ఇక్కడ 4 GB ఉంది, ఇది ఇది 2G, అది 5G అంటే అలాగా ఊహించుకుంటుంటది. రెండోసారి మూడోసారి వచ్చేటప్పటికి ఉంటే బాగుంటుందేమో, నాలుగోసారి వచ్చింటే ఉండాలి అనుకుంటుంది. ఇదే విధంగా తేలిగా అంటే ఫస్ట్ ఆలోచన థింకింగ్, తర్వాత ఫీలింగ్, ఉండాలేమో, ఉంటే బాగుంటుందేమో, బెటర్, నా దానికన్నా బెటర్ లాగా ఉందే అని ఫీల్ అవుతుంది. మూడోసారి ఉండాలని విల్లింగ్. అలా చెప్పినప్పుడు ఒక ఆఫీసర్ అన్నాడు, ఏదో చెప్తుంటే, మీరు ఇలాగ వస్తుండండి స్వామీజీ, మీరు వస్తుంటే ఏమవుతుంది, మాకు కూడా ఈ భగవద్గీత ఇప్పుడు వింటున్నాం అలా 3-4 సార్లు వింటే అవుతుంది, మాకు కూడా థింకింగ్, విల్లింగ్, ఫీలింగ్ అయ్యి ఒక రోజుకి ఫీలింగ్, విల్లింగ్ అయ్యి ఒక రోజుకి చదవాలని ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అన్నాడు. నాకు భలే అనిపించింది, సూపర్ కదా అని. అంటే మీరు భగవద్గీత తీసుకొచ్చి ఒక రోజు చెప్తానండి అని చెప్పి. సో నిజమే, కరెక్టే. ఇప్పుడు మనం అందరం ఈ భౌతిక వస్తువుల మీద ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి ఎప్పుడు అదే అయిపోతుంది, అదే చేయాలి. అందుకనే ఇక్కడ మనం దీని మీద మనం వింటున్నప్పటికి కూడా బయటకు వెళ్ళగానే అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నాం, దీనికంటే దానికోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి అవి ఆ పని చేయాలని విల్లింగ్లోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే దాన్ని బలవంతాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇష్టపడో లేదా కష్టమయ్యో నష్టమయ్యో సుఖం పడో ఏదో రకంగా భగవంతుడి యొక్క చింతనలోకి, భగవంతుడి యొక్క శ్రవణంలోకి, భగవంతుడి యొక్క కీర్తనలోకి, భగవంతుడి అర్చనలోకి మనం బలవంతం చేర్చుకుంటాం. మనం కూడా మన మనసు కూడా ఫస్ట్ థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ ఆ హరే విధంగా కృష్ణ దగ్గర అయిపోతాం. చెప్తారా? ఇందాక చెప్పారు ఆ స్టేజ్ లో ఒకసారి చెప్పరా మళ్ళీ? ఏది థింకింగ్, ఫీలింగ్. థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. ఫస్ట్ స్టేజ్ అన్నారు కదా, వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పారు. అదే ఫస్ట్ పోలీసు వాళ్ళని చెప్పాను. అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తారు, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎన్నిసార్లు చూపిస్తారు, రోజుకి 10 సార్లు చూపిస్తారు, ఒకసారి చూపించరు. ఎందుకంటే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మనకి కొత్త మోడల్ ఎలాగ ఉంది ఏదో అంతే, అంతా కాదు కొత్త మోడల్ వచ్చినట్టుంది అని ఆలోచిస్తుంటాం అంతే. రెండుసార్లు ఊహించడం మొదలు పెడతాం, ఇది ఉంటే నాకు ఈ ఫీచర్ లో ఇది నాకంటే బెటరు, ఇది అంత కాదులే ఇదైతే బాగుంటది, ఇప్పుడు మా కెమెరా మంచి కెమెరా లాగా ఉంది, వీడియో షార్ట్లు తీసుకుంటే బాగుంటది, లేదంటే రీల్స్ మంచిగా చేయొచ్చు, ఇలాగా నేను ఊహించడం మొదలు పడుతుంది. ఇదైతే నేను మంచి వీడియో తీయచ్చు, ఇదైతే అలా తీయచ్చు, ఊహించుకుంటుంటాం. మళ్ళీ చూసాం అనుకోండి, అప్పుడు ఉంటే బాగుంటది, ఉండాలి, ఇలా ఉంటే మంచిది, ఇంకా మంచిగా చేస్తాం, 4 సార్లు ఉండాలి, ఇంకో తీసుకుంటాం, లేదా మళ్ళీ చూస్తున్నప్పుడు ఏమవుతుంటది, మనం ఈ థింకింగ్ నుంచి ఫీలింగ్, ఫీలింగ్ నుంచి విల్లింగ్, కొనాలి, ఉండాలి అన్న దీంట్లో వెళ్ళిపోతాం. అది ఓకే. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అన్నమాట, మీరు కూడా భగవద్గీత తీసుకొచ్చి అలా చెప్తూ ఉంటుంటే మేము ఎప్పుడు చదవము, కానీ మేము ఉండడం వల్ల ఫస్ట్ థింకింగ్, తర్వాత ఫీలింగ్, లాస్ట్ విల్లింగ్ వచ్చి మేము చదవ మొదలు పెడతాం. స్వామీజీ మీరు రండి అని చెప్పి నాకు అలా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు రోజు మా క్లాసులు రోజు ఉదయం 8 నుంచి 8:15కి 15 minutes క్లాస్ చేస్తున్నాం, 3 రోజుల నుంచి వెళ్తున్నాను. సో అక్కడ అందరూ పోలీసు ఎస్ఐలు ఎంత 15 మంది ఎస్ఐలు, అందరూ ఎస్ఐలే, ఎస్ఐ కేటగిరీ, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు రోజు. సో ఈ విధంగా వాళ్ళు భగవద్గీత తీసుకుంటున్నారు, రోజుకు ఒక 4 వెళ్తున్నాయి, తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు రొటేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు, వచ్చినప్పుడల్లా కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు 15 భగవద్గీతలు తీసుకున్నారు, 15 మంది. రేపు నెక్స్ట్ క్లాస్ లో జపాన్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో విధంగా ఈ రోజు ఆధ్యాత్మికత ఎందుకు అవసరం అని చెప్పాను, వాళ్ళందరూ ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. అంటే ఇంప్రెస్ అయిపోయారు, నేను ఇంప్రెషన్ కాదు, వాళ్ళు ఓకే ఇది బాగుంది, కరెక్టే అన్నారు. నెక్స్ట్ సారి మెడిటేషన్ అనగానే అడగడం మొదలు పెట్టేశారు, మెడిటేషన్ అయిపోయి అది నేను చెప్పాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, మీరు ఆ తొందరపడద్దు అని చెప్పి. సో నెక్స్ట్ క్లాస్ చెప్పి మనల్ని ఇద్దాం అనుకుంటున్నాం. ఈ విధంగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఇది ఈ విధంగా మనం భగవంతుడికి ఆకర్షితులు అవుతాం. ఇంకా ఉన్నాయి. ఈ విధంగా భగవంతుడికి ఆకర్షితుల శక్తి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు సర్వ ఆకర్షకుడు, అందుకనే
ఆయన ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలు మనం భౌతిక జగత్తుతో సంబంధం ఏర్పరచుకుని దాంట్లోనే దూరి అదే జీవితం, అదే లోకం, అదే అన్ని అనుకున్న వాళ్ళం ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నాం. ఎంత ఆకర్షణ లేకపోతే మనం అలా చేయాలనుకుంటాం. అంచేత కృష్ణుడు సర్వాకర్షకుడు. ఓకే, హరే కృష్ణ. ఎవరికి నేను ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రభుజీ, ఇప్పుడు థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అన్నారు కదా, దీనికి సంస్కారానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీనికి సంస్కారాలు సంస్కారాలు అనేవి మన యొక్క గుణాల మీద ఆధారపడి ఉంటాయి. థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ కి దానికి కనెక్షన్ లేదా? దాని కూడా అంటే ఇచ్చండి, ఇది మనసుని మనం నియంత్రించుకుంటే అన్ని ఆ మనసు ఆటోమేటిక్ గా ఇది దీంట్లోకి వస్తుంది కదా. అంటే వీటి వలన ఏమైనా సంస్కారాలు తయారవుతాయా అని ఈ సంస్కారాన్ని మీరు అలవర్చుకోవాలన్నప్పుడు నెమ్మదిగా అది ఈ మనసు కొన్ని గుణాలు అవి ఫస్ట్ ఆలోచిస్తుంది, తర్వాత మనం మళ్ళీ బలవంతం చేస్తే ఉంటే బాగుంటదేమో, ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ సంస్కారం ఉంటే ఈ విధంగా వ్యవహరించుండేవాడిని కాదు అనిపిస్తుంది. తర్వాత లేదు, ఇంకా నేను ప్రతిసారి ఇదే అవుతుంది కానీ సార్ నేను నేర్చుకోవాలని ఆ విధంగా అది కూడా దారి చేస్తాను. ఓకే ఓకే. ఇంక ఎవరికి క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడ ఆపుదాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీ ప్రభుపాద కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ జయ. జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే